Hi, welcome to my YouTube channel. Today we are discuss about HCF by using division method. Okay, HCF by using division method. నిన్న టాపిక్ లో ఏం నేర్చుకున్నాం? HCF by prime factorization method. ఈ రోజు ఏంటి డివిజన్ మెథడ్లో ఎలా చేయాలో నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద HCF ఆఫ్ 130 and 150. HCF 2 numbers ఇస్తే లాంగ్ డివిజన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. 2 numbers ఇస్తే ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు ఫస్ట్ ఇందులో 130లో 150లో స్మాల్ వన్తో బిగ్ వన్ని డివిజన్ చేయాలి. ఓకే, 130 150 ఎన్ని టైమ్స్? 1 టైమ్స్. ఇవి వచ్చింది కదా 20. నెక్స్ట్ 130తో మళ్ళీ డివిజన్ చేయాలి. మళ్ళీ 6 టైమ్స్ 120. 0 3లో 2 తీస్తే 1. నెక్స్ట్ మళ్ళీ ఈ రిమైండర్నే మళ్ళీ ఏమైద్ది? డివిడెంట్గా అయిద్ది. 10 టేబుల్లో 20 2 టైమ్స్. ఓకే, లాస్ట్ ఉన్నదాన్ని ఏమనాలి? HCF. లాస్ట్లో ఉన్నదాన్ని ఏమనాలి? HCF. therefore HCF is equal to 10. ఓకే, HCF is equal to 10. నెక్స్ట్ find the HCF of 225 and 625. 225కి 625కి అలాగో చూద్దాం. ఫస్ట్ రెండిట్లో ఏంటి? స్మాల్ వన్ 225, దాంట్లో ఇది చేయాలి. ఓకే, 225లో 625 ఎన్ని టైమ్స్? 2 టైమ్స్ 450. ఓకే, నెక్స్ట్ 5. 2లో 5 పోదు కాబట్టి 12. 12లో 5 పోతే 7. ఇక్కడ 5. 5లో 4 పోతే 1. నెక్స్ట్ 175 వచ్చింది కదా, దాన్ని నెక్స్ట్ దేంతో డివిజన్ చేయాలి? 225తో. ఓకే, ఎనీ టైమ్స్? 1 టైం. ఈ ప్రాసెస్ని ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి? రిమైండర్ 0 వచ్చిందాకా కంటిన్యూ చేయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. రిమైండర్ 0 వచ్చిందాకా కంటిన్యూ చేయాలి. ఆ రిమైండర్ 0 వచ్చే ముందు ఏదైతే ఉంటుందో దాన్ని అదే HCF. 5లో 5 పోతే 0. ఇక్కడ 12. 12లో 7 తీస్తే 5. ఇక్కడ ఏముండదు. నెక్స్ట్ 175. 50లో 175 ఎన్ని టైమ్స్ చూద్దాం? 3 టైమ్స్. 5 25. నెక్స్ట్ 2 టైమ్స్. లాస్ట్ ఏంటి? రిమైండర్ 0 వచ్చింది. ఎక్కడ లాస్ట్లో ఏమొచ్చింది? 25. therefore HCF is equal to 25. ఓకే, అండర్స్టాండ్? ఎప్పుడైనా HCF ఇచ్చారనుకో 2 నెంబర్స్కి ఫస్ట్ చిన్నదాంతో పెద్దదాన్ని డివిజన్ చేయాలి. అక్కడ వరకు అర్థమైంది. నెక్స్ట్ ఆ ప్రాసెస్ ఎప్పటి వరకు రిపీట్ చేయాలి? 0 వచ్చిందాకా రిపీట్ చేయాలి. 0 వచ్చిన దానికి ముందు నెంబర్ ఏంటి? అదే HCF. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ ఫైండ్ ద HCF of the following numbers by division method.
డివిజన్ మెథడ్. ఇందులో ఫస్ట్ది 840, 1800 and 3300. సెకండ్ది 1800, 6480 and 9720. ఓకే, చూద్దాం. ఫస్ట్ది అంటే 840, 1800, 3300. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఇచ్చారు? 3 నెంబర్స్ ఇచ్చారు. 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏదైనా 2 నెంబర్స్ని తీసుకొని ఆ తర్వాత హెచ్సిఎఫ్ కనుక్కొని ఆ వచ్చిన హెచ్సిఎఫ్తో ఏం చేయాలో చూద్దాం. నేను ఈ సెకండ్ నెంబరు థర్డ్ నెంబర్ని తీసుకొని హెచ్సిఎఫ్ చేద్దాం. ఈ రెండిట్లో స్మాల్ వన్ ఏది? 1800. ఓకే, చేద్దాం. ఎన్ని టైమ్స్? 1800. 0 0. ఇక్కడ 13. 13లో 8 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 2. 2లో 1 పోతే 1. నెక్స్ట్ ఇది ఎక్కడి వరకు రిపీట్ చేయాలి? డివిజన్ ప్రాసెస్ 0 వచ్చిందాకా అని చెప్పాలి. నెక్స్ట్ మళ్ళీ 1800 వేసుకో. ఎనీ టైమ్స్? 1 టైం. 8లో 5 పోతే 3. నెక్స్ట్ ఇక్కడ 0 వచ్చిందా? రాలా. ఎంతవరకు? 0 వచ్చిందా కదా. మళ్ళీ 1500. ఓకే, ఎనీ టైమ్స్? 5 టైమ్స్. 0 వచ్చింది ఇక్కడ. హెచ్సిఎఫ్ ఆఫ్ 1800 and 3300కి ఎంత వచ్చింది హెచ్సిఎఫ్? 300. ఇంకా ఈ వచ్చిన హెచ్సిఎఫ్ని నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ ఉంది కదా, దాంతో ఏం చేయాలి? మళ్ళీ లాంగ్ డివిజన్ మెథడ్ చేయాలి. ఓకేనా? 3 నెంబర్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 2 నెంబర్స్తో హెచ్సిఎఫ్ చేసుకొని హెచ్సిఎఫ్ ఎంత ఒకటే వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ రిమైనింగ్ నెంబర్తో దీన్ని డివిజన్ చేయాలి. నెక్స్ట్ 300, 840. ఓకే, ఎనీ టైమ్స్? 2 టైమ్స్. 600. 0 4. 8లో 6 పోతే 2. 300. మళ్ళీ 1 టైం. 240. 0 10లో 0లో 4 పోదు కాబట్టి 10లో 4 పోతే 6. 240. ఎనీ టైమ్స్? 4 టైమ్స్. ఓకే, లాస్ట్లో 0 వచ్చింది. హెచ్సిఎఫ్ ఆఫ్ 840, 1800 అండ్ 3300కి ఎంత హెచ్సిఎఫ్? 60. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ సెకండ్ ఏంటి? 1800, 6480 అండ్ 9720. ఫస్ట్ ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో ఏం చేసుకున్నాం? సెకండ్ది థర్డ్ తీసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ది సెకండ్ది తీసుకున్నాం. ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే, ఎనీ టైమ్స్? 1800 అంటే 18 టేబుల్ గుర్తు చేసుకోండి. 18 2s 36, 18 3s 54 అంటే 5400. ఓకే, ఎనీ టైమ్స్ పోయింది? 3 టైమ్స్. 0 8 4లో 4 పోతే 0, 6లో 5 పోతే 1. నెక్స్ట్ మళ్ళీ 1800. ఎన్ని టైమ్స్? 1 టైం. 0 10, 10లో 8 పోతే 2. ఇక్కడ 7. ఓకే, మళ్ళీ 1080. ఎనీ టైమ్స్? మళ్ళీ 1 టైం. 6 టైమ్స్. 10లో 7 పోతే 3. నెక్స్ట్ 720ని మళ్ళీ డివిజన్ చేయి.
ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 0 వచ్చింది. 0 వస్తే ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 1800 అండ్ 6480కి ఎంత వచ్చింది 360. ఓకే, కానీ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 3 నెంబర్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఏం చేయాలి, ఈ వచ్చిన హెచ్సిఎఫ్ని రిమైనింగ్ నెంబర్తో డివిజన్ చేయాలి. ఓకే, 360 డివైడెడ్ బై 9720. ఓకే, 3 నెంబర్స్ తీసుకుందాం. ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ 720. ఇక్కడ 2, 7లో 2 పోతే 5, 9లో 7 పోతే 2, 36 ఇంటూ 7 చూద్దాం. 7 6 42, 7 3 21, ఒక 4 25 అంటే వచ్చేసింది. టూ 520. ఓకే, therefore HCF of 1800, 6480 and 9720 ఎంత 360 HCF. అర్థమైందా? 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏదైనా 2 నెంబర్స్ తీసుకొని దానికి హెచ్సిఎఫ్ చేసి ఆ వచ్చిన హెచ్సిఎఫ్ రిజల్టెంట్ హెచ్సిఎఫ్ని రిమైనింగ్ నెంబర్తో డివిజన్ చేసి లాస్ట్గా హెచ్సిఎఫ్గా కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి. హెచ్సిఎఫ్ ఆఫ్ 1485 అండ్ 4356 ఈజ్ ఆప్షన్స్ ఏమిచ్చాడు 189, 89, 99, 83. ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి, స్మాల్ నెంబర్తో బిగ్ నెంబర్ని డివిజన్ చేయాలి. ఇఫ్ 1485 దేనికి దగ్గరగా 1500 అంటే దగ్గరగా 2 టైమ్స్ చూడండి. ఓకే, $1485 ఇంటూ 2 చూద్దాం. 2 5s 10, 2 8s 16, 17, 2 4s 8, 1 9, 2 1s 2. ఇది మరీ చిన్నది అయిపోతుంది. ఇంటూ 3 చూద్దాం. 3 5s 15, 3 8s 24, 25, 3 4s 12, ఒక 2 14. ఇది మరీ పెద్దది అయిపోతుంది అంటే 2970. 6 5లో 7 పోదు కాబట్టి 15, 15లో 7 పోతే 8. ఇక్కడ ఎంత ఉంటుంది 2 అంటే 12, 12లో 9 పోతే 3. ఇక్కడ ఎంత ఉంటుంది 3, 3లో 2 పోతే 1. ఓకే, ఇది రిమైండర్ 0 రాలేదు కూడా నెక్స్ట్ కంటిన్యూ చేయాలి. ఎన్ని టైమ్స్ 1 టైమే పోయిద్ది. 5లో 6 పోదు, 15, 15లో 6 పోతే 9. ఇక్కడ ఎంత ఉంటుంది 7, 7లో 8 పోయిద్దా పోదు, 17, 17లో 8 పోతే 9 మళ్ళీ. ఇక్కడ ఎంత 3, 99, 1386. ఇది చూద్దాం. 1 టైం 99, మళ్ళీ 396 4 టైమ్స్. ఓకే, అంటే హెచ్సిఎఫ్ ఎంత therefore హెచ్సిఎఫ్
is equal to 99. Therefore, answer is option C. Answer ఏంటి option C. Okay. The greatest number which can exactly divide 513, 783 and 1107 is HCF కనుక్కోమన్నారు. ఏ నెంబర్స్కి 513, 783 అండ్ 1107. దీనికి HCF ఏంటో చూద్దాం. ఈ 3 నెంబర్స్ కదా, మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ 2 తీసుకున్నాను నేను. 783 ఎనీ టైమ్స్ 1 టైం. 7లో 3 పోతే 4. ఇక్కడ ఎంత, 0లో 8 పోదు అంటే 10. 10లో 8 పోతే 2. ఇక్కడ ఎంత 0 అంటే 10. 10లో 7 పోతే 3. నెక్స్ట్ 783 ఎనీ టైమ్స్ 2 టైమ్స్. 2 టైమ్స్ అంటే 6, 4, 8. 13లో 8 పోతే 5. ఇక్కడ 7. 7లో 4 పోతే 3. ఇక్కడ ఎంత ఉంటుంది, 7లో 6 పోతే 1. 3, 24. 135 ఇంటూ ఎన్ని టైమ్స్ పోయిద్ది, 135 2s 270. ఓకే, 4, 5 2s 108. 5లో 8 పోతే పోదు 7. ఇక్కడ 2, 27, 54. 2 టైమ్స్. ఓకే, లాస్ట్ ఇది ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు, హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఆఫ్ 783 అండ్ 1107 ఈజ్ అంతా 27. నెక్స్ట్ ఈ 27 దీంతో ఏం చేయాలి, చేస్తే మనకి ఏమొచ్చిద్ది, ఖచ్చితంగా ఇది డివిజన్ అయ్యిద్ది. ఓకే, డివిజన్ చేద్దాం. 27తో డివిజన్ చేద్దాం. 27 వన్స్ 11లో 7 పోతే 4. ఇక్కడ 4. 4లో 2 పోతే 2. ఇక్కడ 3 దించుకోండి. 27 9s 243. Therefore, HCF of 513, 783 and 1107 is anta 27. Therefore, answer is option C. Okay. Next question. The greatest number which exactly divides 210, 315, 147 and 161 is options 3, 7, 21 and 4410. ఓకే, ఇచ్చిన నెంబర్స్ ఏంటి, 210, 315, 147 అండ్ 161. దీన్ని ప్రాపర్లో రాద్దాం. 315, 210, 161, 147. ఏవైనా 2 డిజిట్స్ తీసుకుందాం. మనం ఫస్ట్ ఈ నెంబర్స్ తీసుకుందాం, ఈ 2 నెంబర్స్ తీసుకుందాం. స్మాల్ నెంబర్తో ఎప్పుడైనా బిగ్ నెంబర్ని డివిజన్ చేయాలి. ఓకే, ఎనీ టైమ్స్ 1 టైం 161. 0లో 1 పోదు కాబట్టి 10లో 1 పోతే 9. ఇక్కడ ఎంత ఉంటుంది, 0 అంటే 10. 10లో 6 పోతే 4. ఓకే, నెక్స్ట్ ఈ 49 డివైడ్స్ 161. 49ని ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. ఎంత, 147. 1లో 7 పోదు కాబట్టి ఎంత, 11. 11లో 7 పోతే 4. ఇక్కడ
5, 5లో 4 పోతే 1. నెక్స్ట్ 49, 14 టేబుల్లో 49 రాదు, దానికంటే చిన్న నెంబరు 42. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. 9లో 7 పోతే 9లో 2 పోతే 7, మళ్ళీ 14. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. Therefore, HCF of 210 and 161 is equal to 7. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? 2 ఇంకా మిగతా రిమైనింగ్ నెంబర్స్కి చెక్ చేద్దాం. 7 divides 147. 7 టేబుల్లో 14 2 టైమ్స్, మళ్ళీ 7 దించుకుందాం. 7 టేబుల్లో 7 1 టైం. ఓకే, ఇది డివిజన్ అయ్యిద్ది. నెక్స్ట్ 315 చెక్ చేద్దాం. 7 టేబుల్లో 31 ఎన్ టైమ్స్? దానికంటే చిన్న నెంబర్ 4 టైమ్స్ 28. 11లో 8 తీస్తే 3 5. 7 టేబుల్లో 35 5 టైమ్స్ 35 0. అంటే therefore అంటే అన్నిటితో డివిజన్ అయింది. HCF ఆఫ్ 210, 315, 147 and 161 is equal to 7. Okay, 7. Therefore, answer is option B. Answer ante option B. Next, the HCF of 84 and 112 is. Options em icharu? 14, 28, 7 and a perfect number. Okay, first HCF కొనుక్కుందాం. 84 1 టైం, 2లో 4 పోదు కాబట్టి 12లో 4 పోతే 8. ఇక్కడ ఎంత? 10. 10లో 8 పోతే 2. నెక్స్ట్ 28 3s 84. ఓకే, therefore HCF is equal to ఇంత 28. నెక్స్ట్ దీనికి ఆప్షన్లో 28 ఇచ్చాడు, నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఇచ్చాడు. 28 అనేది పర్ఫెక్ట్ నెంబర్ కూడా. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ట్వైస్ ద గివెన్ నెంబర్. ఓకే, చూద్దాం. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్యాక్టర్స్ is equal to the twice the given number. ట్వంటీ 28కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 టేబుల్లో పోయిద్ది, 2 టేబుల్లో, నెక్స్ట్ 3 పోదు, 4 టేబుల్లో, నెక్స్ట్ 7 టేబుల్లో, నెక్స్ట్ 14 టేబుల్లో, ఇంకా ఏ టేబుల్? నెక్స్ట్ అండ్ 28. ఇదే కదా మొత్తం యాడ్ చేయండి. సమ్ అన్నారు 1 + 2 + 4 + 7 + 14 + 28. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 28 14 42 42 ఒక 7 49 50 56. 56 నేమే వచ్చు. 2 × 26 అంటే 2 × 28 ట్వైస్ ద గివెన్ నెంబరేగా. ట్వైస్ ద గివెన్ నెంబర్ అంటే ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అండ్ డి. ఓకే, బి కూడా డి కూడా. ఓకే, అండర్స్టాండ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.